ఎక్కడో యూరప్‌లో ఉన్నటువంటి కంట్రీస్, చిన్నా చితకా కంట్రీస్ అన్నీ మోడీ వెళ్తే విపరీతమైన ఆదరణ. దుబాయ్‌లో అద్భుతమైన పనులు జరిగినాయి. నార్వేలో చక్కటి ఒప్పందాలు జరిగినాయి. అనేక మంది ప్రధానమంత్రులతో మాట్లాడారు. నార్డియన్ సంబంధించినటువంటి కంట్రీస్‌కి సంబంధించినటువంటి ప్రధానమంత్రులతో మాట్లాడారు. ఇటలీ ప్రధానమంత్రితో మాట్లాడారు. భారతదేశానికి సెమీకండక్టర్ చిప్స్‌లో కావాల్సిన మెటీరియల్ దగ్గర నుంచి, డిజిటలైజేషన్‌కి సంబంధించినటువంటి మెటీరియల్ దగ్గర నుంచి అనేక ఒప్పందాలు జరిగినాయి. దేశానికి కావాల్సినటువంటి కీలకమైనటువంటి వనరులకు సంబంధించినటువంటి ఒప్పందాలు జరిగినాయి. వాళ్ళ మనకి ప్రయోజనం, మన వల్ల వాళ్ళకి ప్రయోజనం. ఇది జరిగినటువంటి ఒప్పందాలు. ఇవి ప్రచారం రావాలి. ఇవి ప్రచారం వస్తే మోడీకి పేరు వస్తుంది. కాబట్టి అది డైవర్ట్ అవ్వాలి. ఏం చేయాలి? ఎవరో సగం నాలెడ్జ్ ఉన్నటువంటి ఒక పనికి మాలింది, ఏమండి మోడీ గారు మీరు మాట్లాడరా అని అడుగుతుంది. మోడీ గారు వెళ్ళిపోయారు. అదిగో చూసారా, మాట్లాడడం చేత కానీ మోడీ, అసమర్థుడైన మోడీ రాహుల్ గాంధీ నుంచి కింద ఉన్నటువంటి వాళ్ళ దాకా బిగిన్ చేసేస్తారు. అవతల ఉన్నటువంటి దేశద్రోహి అంటూ ఇప్పుడు మోడీని మాట్లాడినటువంటి రాహుల్ గాంధీకి మించిన దేశద్రోహి ఎవడున్నాడు? ఇప్పుడు అవతలోళ్ళుకి సంబంధించినటువంటి వాళ్ళు పర్టికులర్గా భారత్ని బద్నాం చేయడానికి ట్రై చేస్తుంటే ఇప్పుడు ఆడ కూర్చుని ఈ అమ్మాయికి ఏం మాట్లాడాలి, ఏం సమాధానం చెప్పాలి? అమ్మాయి తర్వాత చూసాం, మళ్ళీ విదేశాంగ శాఖ బ్రీఫింగ్ ఇస్తున్నా సరే వెంటలా. మిగతా రిపోర్టర్లు అందరూ ఎదవలా ఏంటి? వాళ్ళందరూ విన్నారు కదా. అక్కడ ఉన్న మిగతా రిపోర్టర్లు అందరూ ఎదవలా ఏంటి? వాళ్ళందరూ చూశారు కదా. ప్రెస్ బ్రీఫింగ్ అంటే ఏంటో తెలుసు, ప్రెస్ మీట్ అంటే ఏంటో తెలుసు. అన్నీ తెలిసి రచ్చ చేసేటటువంటి ఏమాత్రం పరిజ్ఞానం లేనో పనికిమాలిన డాష్ది మాట్లాడితే దాన్ని ప్రచారం చేశారు చూడండి. అక్కడ మోడీ వ్యతిరేకులు గెలిచారు, అక్కడ మోడీ ఓడిపోయారు. దేశం కోసం చేసే పని, వ్యక్తిగత లాభాలని పక్కన పెట్టి చేసే పనిని కూడా దిక్కుమాలినటువంటి వ్యక్తిగత లబ్ధి కోసం చేసుకొచ్చిన ఆ అమ్మాయితో పాటుగా ఆమెకి సహకరిస్తూ దేశం పరువు తీసినటువంటి వాళ్ళని ఏమనాలా?